ఇటువంటి పరాభవమునకు గురి చేయరాదని హితోక్తులు పలుకుతున్న బలరాముడు శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 25వ భాగము భావార్థములతో సహా. గద్గద స్వరంతో మిక్కిలి భయకంపితురాలై తన అన్నను కరుణించమని వేడుకుంటున్న రుక్మిణి దేహం వణుకుతోంది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జాలుకు ఆమె గుండెలు తడిశాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిణి చంపడం మాని శ్రీకృష్ణుడు దగ్గరకు పిలిచి చిరునవ్వులు చిందిస్తూ పట్టుకుని గట్టిగా బంధించాడు. ఓ అర్ధచంద్రాకార బాణంతో అతని గడ్డం, మీసాలు, తలకట్టు చారలు చారలుగా గీసి వికృత రూపుని చేశాడు. ఈ లోపల యాదవ సైన్యాలు శత్రువులను తరిమి అక్కడికి వచ్చాయి. బలరాముడు బంధింపబడి అక్కడ దీనావస్థలో ఉన్న రుక్మిణి చూసి జాలిపడి విడిపించి శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికాడు. తరువాత ఏమి జరిగింది? తలమనక భీష్మనందను తలయును మోతియును గురుగదగవే, బంధుందలయును మోతియు గురుగుట తల తరుగుట కంటే దుచ్చతరము మహాత్మా. కృష్ణ, రుక్మిణి తప్పుకుని వెళ్ళమనకుండా ఇలా తల మూతి గుండు చేయడము సరి అయిన పని కాదు కదా. బావమరిదికి ఈ విధముగా గుండు గీసి అవమానించడము సంహరించుట కంటే తుచ్చమైన పని అని బలరాముడు వివరించసాగాడు. కొందరు రిపులని కీడును కొందరు హితులను చుమేలుగూర్పవు, నిజమీవందరి అందును సముడవు పొందగనేలయ్య విషము బుద్ధి అనంత. అనంత, నిజానికి నీవు అందరి పట్ల సమభావమును కలిగి ఉంటావు. ఎవరిని శత్రువులుగా భావించి కీడు చేయవు. అదే విధముగా ఎవరిని కావలసిన వారుగా చూసి మేలు చేయవు. అటువంటి నీకు ఈ భేదబుద్ధి ఎందుకు కలిగినది అని రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు పలికాడు. ఈ విధముగా కృష్ణునికి బోధించిన బలరాముడు రుక్మిణితో ఈ విధముగా పలికాడు. తోడం బొట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణునెగ్గాడం చూడకుమమ్మా, పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడం బుట్టు కర్మశేష పరిభూతుండయ్యే నేడియడన్. రుక్మిణి, నీ అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు, మా కృష్ణుడిని నిందించకుము. గత జన్మలలోని కర్మల యొక్క ఫలములను అనుసరించి జీవులకు మంచి చెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కానీ రక్షించడానికి కానీ కర్త అంటూ ఎవరూ ఉండరు. నీ అన్న అనుభవించవలసిన శేషకర్మ ఫలం వలన ఇప్పుడు ఈ పరాభవమును పొందాడు. సంపెడి దోషము కలిగిన సంపదనదు బంధుజనుల జను విడువంగా, చంపిన దోషము సిద్ధము చంపంగ మరియేలమున్న సచ్చిన వాణి. చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపకూడదు, వదిలివెయ్యాలి. ఆ విధముగా కాకుండా వారిని చంపితే పాపము కలుగుట తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చిన వాడిని ఇంకా చంపడము దేనికి? బ్రహ్మచేత భూమిపతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడి చూలునైన తోడబుట్టినవాడు చంపుచుండు క్రూర చరితుడగుచు. రాజ్యకాంక్ష కలిగి
తోడబుట్టిన వానిని అయినా కూడా తోడబుట్టిన వాడు క్రూరాతి క్రూరంగా సంహరిస్తాడు. ఇది బ్రహ్మ క్షత్రియులకు కల్పించినటువంటి ధర్మము. ఈ విధముగా ఇంకా అనేక రకములైన ధర్మములను వివరిస్తున్నాడు బలరాముడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.